హలో అండి. హాయ్ అండి. ఈరోజు బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా చూద్దాం. 24/4/2014 సంబంధించిన అప్డేట్స్ ఏమన్నా చూద్దాం. ఓకేనా. ఈరోజు స్టార్టింగ్ ఏంటంటే ఐరిప్ అండి. ఐరిప్ క్యాపిటల్ క్రెడిట్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్లోని బ్రాంచ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఉందన్నమాట. అంటే బిజినెస్ లోను లేపను అది హోమ్ లోన్స్ అనమాట. అంటే మొత్తం సిస్టమ్ వర్క్ ఉంటుంది, ఏముండదు. వీళ్ళు ఓన్లీ ప్రిమైస్లు తీసుకుంటారంటే సిస్టమ్ వర్క్ కాబట్టి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ కావాలి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు, సిస్టమ్ నాలెడ్జ్ కూడా ఉండాలంటున్నారు. నాలెడ్జ్ స్పెల్లింగ్ తప్పు, సిస్టమ్ నాలెడ్జ్ కూడా ఉండాలంటున్నారు. ఓకేనా. లొకేషన్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, నంద్యాల, ఆదోనిలో కావాలంటున్నారు అన్నమాట. మొత్తం సిస్టమ్ వర్కే. ఓకేనా. ఈ కింద నెంబర్ల కంటే మీరు రెజ్యూమ్ ఒకసారి పంపించండి. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఈ నెంబర్లు పంపించండి. మరి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, veeresh.g@iripglobal.com. ఈ నెంబర్కి కూడా మీరు రెజ్యూమ్ ఒకసారి పంపించండి. ఓకేనా. ఎవరైనా ఇంట్రెస్ట్ కానీ ఉన్నట్టు చూడండి. మొత్తం సిస్టమ్ వర్క్ ఏమీ లేదు. ఓకేనా. మొత్తం అంతా సిస్టమ్ వర్కే, ప్రాబ్లం ఏం లేదు. లేడీస్కి అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నా సిస్టమ్ అదే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే. నెక్స్ట్ ఈరోజు సెకండ్ వన్ ఏంటంటే క్రిస్ ఫైనాన్స్ లిమిటెడ్ అనమాట. ఇది కూడా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్. ప్రీ డిస్బర్స్మెంట్, పోస్ట్ డిస్బర్స్మెంట్. ప్రీ డిస్బర్స్మెంట్ అంటే మన సిస్టమ్ ఇప్పుడు ఎవరైనా ఇచ్చారనుకునే ఆ లోన్కి సంబంధించిన డేటా ఏంటి ఉంటుంది, దాన్ని ప్రీ డిస్బర్స్మెంట్. పోస్ట్ డిస్బర్స్మెంట్ అంటే వాళ్ళు లోన్ శాంక్షన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది అనమాట. డాక్యుమెంట్లు పీడీడీ ప్రాసెస్లు అయినా అనమాట. అంటే డాక్యుమెంటరీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. అవి శాంక్షన్ అయిన తర్వాత డిస్బర్స్మెంట్ అయిన తర్వాత ప్రాసెస్ అనమాట. ఇది మీరు ఒకసారి సిస్టమ్ వర్క్ వెళ్తే మీకు అర్థమవుతుంది. అక్కడ మీ యాజ్ పర్ కంపెనీ పాలసీ ప్రకారం ఎలాగైతే అలా ఉంటుంది అనమాట. ఓకేనా. డిస్బర్స్మెంట్ ప్రాసెస్ అనమాట. అంటే డిస్బర్స్మెంట్ ప్రాసెస్ అంటే ఒక లోన్ శాంక్షన్ అయినప్పుడు దానికి సంబంధించిన డేటా ఏంటి, ప్రీ డిస్బర్స్మెంట్, పోస్ట్ డిస్బర్స్మెంట్ ఉంటుంది. అది మీ కంపెనీకి వెళ్ళిన తర్వాత దాని గురించి తెలుస్తుంది. ఓకేనా. డిగ్రీ కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ అంటే 1 or 2 years ఉండాలంటున్నారు. ప్రొడక్ట్ అప్రూబుల్ ల్యాబ్ అనమాట. ల్యాబ్ అని తెలుసు కదా, లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ హోమ్ లోన్స్లోనే చిన్న సైజ్ అనమాట. 30 లక్షలు, 20 లక్షలు, 10 లక్షల లోన్స్ని అప్రూబుల్ ల్యాబ్ అంటారు అనమాట. ఓకేనా. వీళ్ళైతే ఏంటి అంటున్నారంటే లోకల్ క్యాండిడేట్ కావాలంటే 30 daysలో జాయిన్ అయిపోవాలైతే కావాలంటారు. ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు. ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే పర్లేదు, ప్రశ్న తీసుకుంటారు. లేదు దానికి అప్లై చేసింది. ఓకేనా. ప్రశ్న కానీ తీసుకుంటారు. అక్కడ లొకేషన్లు ఎక్కడ వేకెన్సీ ఉన్నాయంటే విజయవాడలో ఉందంట, బాపట్ల, గుంటూరు, ఏలూరు, గుడివాడలో వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. సిటీసీ 3 lakhs దాకా ఇస్తారంట. ప్లస్లకైనా 3 lakhs ఇస్తారు. ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఇంకేకుండా జరుగుతుంది అనమాట. లోకల్ క్యాండిడేట్స్ ఇమీడియట్ జాయిన్ అయితే ప్రభుత్వం అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే త్వరగా తీసుకుంటారు. ఇమీడియట్ జాయినింగ్ ఎవరైనా సరే వాళ్ళు త్వరగా తీసుకుంటారు అంటున్నారు. ఓకేనా. కింద నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. నెక్స్ట్ ఏంటంటే హోమ్ కేర్ కావాలంటండి. హోమ్ కేర్ నర్సింగ్ స్టాఫ్ కావాలి. హోమ్ కేర్ నర్సింగ్ స్టాఫ్ కావాలంట. 10th ఇంటర్మీడియట్ చదివితే చాలంటున్నారు. ఓకేనా. మళ్ళీ దీనికి ఇన్సెంటివ్స్ ఉంటాయి, శాలరీ ఉంటుంది, ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, యాన్యువల్ ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. హోమ్ కేర్ నర్సింగ్ స్టాఫ్ కావాలంట. ఓకేనా. ఈ నెంబర్కి కాల్ చేయండి. లొకేషన్ విశాఖపట్నంలో కావాలి. ఓకేనా. కేర్ నర్సింగ్ సంబంధించింది అన్నమాట, కంపెనీకి సంబంధించింది. ఓకేనా. హోమ్ కేర్ కావాలంట. 10th మీద, ఇంటర్మీడియట్ మీద. నెక్స్ట్ ఏం చూద్దాం. ఈరోజు నెక్స్ట్ ఏంటంటే ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్లో ఏం చేస్తుందంటే ఏరియా మేనేజర్, సీనియర్ ఏరియా మేనేజర్, ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ కావాలంటండి. ఓకేనా. మేలే కావాలంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఆడిట్ సంబంధించింది కదా. గ్రాడ్యుయేషన్ దానిపైన ఉన్న పర్లేదంటే 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల లోపు ఉండాలంట. వీళ్ళకైనా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలంటున్నారు. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేకపోతే పర్లేదు. మస్ట్ ఎంఎస్ ఆఫీస్ రావాలి, వర్డ్ రావాలి, పవర్ పాయింట్ రావాలంటున్నారు. లాంగ్వేజ్ తెలుగు రావాలంటున్నారు. హిందీ, ఇంగ్లీష్ కూడా రావాలి. అందరికీ వచ్చింది. మీకు ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, వాటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్లో ఏదో ఒకటి ఉంటే సరిపోద్ది అంటున్నారు. శాలరీ ఎంత ఇస్తారంటే కాంపిటీషన్ ఎంత ఇస్తారంటున్నారంటే మీకు ఎక్స్పీరియన్స్ దాని పైన ఇస్తారు. లేకపోతే స్పెషల్ అయితే ఇది సిఏ అకౌంటింగ్కి సంబంధించిన కాబట్టి శాలరీస్ బాగుంటాయి. ఓకేనా. టీఏ ఉంటుంది అంటున్నారు. గ్రాడ్యుయేట్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ అంటే 5 సంవత్సరాలు, మీకు 5 సంవత్సరాలు కంపెనీలో 5 సంవత్సరాల తర్వాత నుంచి ఉండేది గ్రాడ్యుయేట్. డిఏలు ఎలాగా ఉంటాయంటే డిఏ ఎలిమెంట్ మన ట్రావెలింగ్ ఎలిమెంట్స్. డిఏ అంటే ఇవి పిఎఫ్ మీకు తెలిసిందే కదా. ఇయర్లీ వేరియబుల్ బోనస్లు, ఇన్సూరెన్స్ ఎలాగ ప్రతి కంపెనీలో ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకేనా. వీళ్ళు ఏంటంటే 12 నుంచి 16 బ్రాంచ్లు యాడ్ చేయాలంటారు. 3 to 4 ఆడిట్ ఆఫీసర్లు కావాలంట. 3 to 4 ఆడిటర్ 12 నుండి 16 బ్రాంచ్లు కావాలి. 3 to 4 కావాలంటున్నారు. ఓకేనా. టీమ్ హ్యాండ్లింగ్ చేయాలంటున్నారు. ఫీల్డ్ ఆడిట్లు, డేటా అనాలిసిస్లు, ఇవన్నీ మనకి స్కిల్స్ కావాలంటున్నారు. ఇంగ్లీష్లోని కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఉండాలంటున్నారు. ఇక చెప్తాను అంటే విల్లింగ్ టు ఎక్స్టెండ్ ట్రావెల్ అని 12 నుంచి 15 బ్రాంచ్లు తిరగాలంటే మన ట్రావెల్ చేయడానికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్తున్నాడు. ఓకేనా. ట్రావెలింగ్
12-16 మంది. లొకేషన్స్ ఎక్కడంటే తిరుపతి, కర్నూలు, విజయవాడ వీటిలోనే. ఎవరైనా ఆడిటర్ సంబంధించిన ఎవరికైనా ఎక్స్పీరియన్స్ కావాలన్నా ఆడిటింగ్లో జాయిన్ అవ్వాలన్నా సరే దీనికి కాల్ చేయండి కింద నెంబర్లకి. ఓకేనా? ఈ పై నెంబర్కి మీరు మెయిల్ చేయండి, కింద నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే SBFC ఫైనాన్స్ లిమిటెడ్ అండి. లొకేషన్ మదనపల్లి అంటే చిత్తూరు దగ్గర ఉంది. ఓకేనా? లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ ల్యాబ్. ఓకేనా? బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ కావాలంటండి. ఓకేనా? CTC మీకు ఉన్న శాలరీ బట్టి యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ బట్టి ఇస్తారంట. ఓకేనా? మీకు ఇంగ్లీష్ ఎలా కామన్గా ఇంగ్లీష్ అందరికి వచ్చింది, తెలుగు కావాలంటున్నారు, రైటింగ్ రావాలంట, కంపల్సరీ రైటింగ్ స్కిల్స్ రావాలంటున్నారు. ఓకేనా? క్వాలిఫికేషన్ MBA ఉండాలంట. MBA ఫ్రెషర్ అయినా పర్లేదు అంటున్నారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని తీసుకుంటాను. ఇమీడియట్ జాయినింగ్ ఎవరు ఉంటారో వాళ్ళు కావాలంటున్నారు. ఓకే, కాంటాక్ట్ అవ్వండి ధనుంజయ్, బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ అంటే తన కాంటాక్ట్ అవ్వమంటున్నారు. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాడు, ఇతను మెయిల్ ఐడి ఇచ్చాడు dhanunjay@sbfc.com. పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ మెయిల్ ఐడి నెంబర్ కూడా ఇచ్చాడు. ఓకేనా? ఈ బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ కావాలి తీసుకుంటే పర్సనల్ MBA ఫ్రెషర్ అయినా తీసుకుంటారంట. ఓకేనా? ఇదండి ఈరోజు 24/4/2024 సంబంధించినటువంటి అప్డేట్స్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ రేపు అప్డేట్స్తో మళ్ళీ కలుద్దామండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నీడ్ ఉన్నట్టయితే మీరు నా ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టిన డైలీ అప్డేట్స్ మీకు వస్తున్నాయండి. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్ అండి.